అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు మన హోలీ స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో సరికొత్త వంటల్ని చూడబోతున్నాం. అలాగే ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారండి. బోల్డ్ అని కబుర్లతో పాటు మనకి వంటను కూడా పరిచయం చేయబోతున్నారు. మరి ఆ గెస్ట్ ఎవరో చూడాలి, ఈ వంటలేంటో తెలుసుకోవాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో షెఫ్ మనకి హోలీ స్పెషల్ గా ఒక స్పెషల్ వంటని తయారు చేసి చూపించబోతున్నారు. మరి ఆ వంటకం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. హ్యాపీ హోలీ అండి. మీకు కూడా హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ యూ అండి. సో రాజు గారు, ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ లో మీరు హోలీ స్పెషల్ ఏం చేయబోతున్నారు? ఈరోజు ఒక పులావ్ చేస్తున్నాను అండి. ఓకే, పులావ్. ఏం పులావ్ అండి? కొబ్బరి మామిడి కాంబినేషన్ లో. ఓకే, మామిడికాయ కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, పచ్చి కొబ్బరి పచ్చి మామిడి. ఓకే, సో మామిడికాయతో అంటే చక్కగా మనకి సీజన్ లో ఇప్పుడు బాగా దొరికేది కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా కొబ్బరి మామిడి పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి మామిడి పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మసాలా దినుసులు 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. రాజు గారు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నంలా చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ముందుగా రైస్ మనం ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ మనం నేతితో చేసుకుంటున్నాం. సో కమ్మగా ఉంటుంది. ఎస్. మరి మామిడికాయలకి నేతిలో కాంబినేషన్ బాగుంటుందా అండి? బాగుంటుంది. ఇది బాగా పుల్లగా ఉండే మామిడికాయలు వాడుతున్నామా, కొంచెం స్వీట్ ఉండేవి తీసుకోవాలా? పుల్లగా ఉండాలి. బాగా పుల్లగా ఉంటుంది. దీంట్లో మసాలా దినుసులు, ఓకే, కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే అండి. ఓకే, సో దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు నేతిలో వేసేసరికి మనకి కమ్మటి వాసన వస్తుంది, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం, మామిడికాయ ముక్కలు, అలాగే క్యారెట్. ఓకే, సో ఈరోజు మన హోలీ స్పెషల్ ఎపిసోడ్లో ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారండి. చక్కటి కబుర్లు చెప్తారు, మంచి డిష్ కూడా చూపించబోతున్నారు మనకి. ఆవిడెవరో తెలుసుకోవాలి అంటే కాసేపు వెయిట్ చేయాలి. ఓకే, ఇవి కాస్త వేగాలండి మనకు. ఓకే అండి, కాసేపు వేగాలి కదా, అలోపో చిట్కా చూద్దాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఓవెన్లో ఆహార పదార్థాల తాలూకు జిడ్డు అంటుకున్నట్లయితే సబ్బు నురగలో వెనిగర్ కలిపి ఓవెన్లో చల్లి 10 నిమిషాల తర్వాత తుడిచేస్తే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు, వేగిపోయి ఉంటాయండి? సరిపోతుందండి. ఓకే, మనకి మామిడికాయల ముక్కలు కూడా కొంచెం ఫాస్ట్గానే వేగిపోతాయి. క్యారెట్ కూడా అంటే వాటరే ఉంటుంది కదా. క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాం కాబట్టి అయిపోతుంది త్వరగానే. ఎస్. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పుదీనా. ఓకే, సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసేసాం. ఓకే, పులావ్ అంటే మనకు కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి బాస్మతి రైస్ చక్కగా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి ముందే. పచ్చి కొబ్బరి తురుము. ఓకే, సో ఇది ఫైనల్గా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దింపేసుకోవడమే. ఇంకా కాసేపు ఉడకనివ్వాలి మనం. అంటే ఆ కమ్మదనం చక్కగా పట్టాలి. కొబ్బరి కొంచెం కరిగాక ఆయిలీగా పడుతుంది కదా రైస్, ఆ కమ్మటి వాసన వస్తుంది అప్పుడు. సో అలాగే మనకి మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ రైస్కి పట్టాలి కాబట్టి కాసేపు మనం మగ్గిచ్చేస్తే
టోటల్గా మొత్తంగా పట్టేస్తుంది అన్నమాట. ఓకే ఓకే రెడీ అయిపోయింది. ఓకే సో సర్వ్ చేసుకుందాం అండి. ఎస్ ఓకే ఓకే చివరిగా కొద్దిగా పుదీనా అండి. పులావ్ కాబట్టి పుదీనా ఫ్లేవర్ బాగా ఉంటుంది. బాగుంటుంది. ఓకే కొబ్బరి మామిడి పులావ్ రెడీ అండి. ఓకే వేడి వేడిగా కొబ్బరి మామిడి పలావ్ రెడీ అయిపోయిందండి. తయారు చేసుకోవడం చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ తయారీ విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి మామిడి పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఉప్పు, పుదీనా, ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇది కాస్త మగ్గాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి మామిడి పులావ్ రెడీ. కొబ్బరి మామిడి పులావ్ టేస్ట్ చూద్దాం. ఆహా రాజుగారు, హోలీ రోజు చక్కగా కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. ఇది అవునండి. పుల్లగా, ఆ పులుపు ఇష్టపడే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని. చేసండి. అలాగే మింట్ ఫ్లేవర్ కూడా వేసాం కాబట్టి అది కూడా చాలా అక్కడక్కడ మింట్ టచ్ అవుతూ ఎవ్రీథింగ్, అన్ని ఫ్లేవర్స్ మన హోలీ స్పెషల్ లాగా అన్ని రంగులు కలిసినట్టు అన్ని టేస్ట్లు కూడా కలిసి చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ఇంట్లో దోమలు ఎక్కువగా చేరినట్లయితే నిమ్మకాయ తొక్కల్ని ఎండబెట్టి వీటిని నిప్పుల్లో వేసి పొగబెడితే గనక ఇంట్లోకి దోమలు చేరకుండా ఉంటాయి. కొబ్బరి మామిడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా మీ ఫేవరెట్ వంటని మా షెఫ్ పరిచయం చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మనం అనుకున్నాం కదండి ఇవాళ మన హోలీ స్పెషల్ ఎపిసోడ్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అని. అవునండి. ఆవిడ ఎవరో కాదు, ఎన్నో సినిమాలతో మీ అందరినీ ఆకట్టుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మధురిమ గారు. మధురిమ గారు వెల్కమ్. ఓకే వెల్కమ్ టు అవర్ షో. Thank you so much. హ్యాపీ హోలీ. And wish you the same. Thank you, wish you the same. ఓకే సో హియర్ ఇస్ ద కలర్స్. My God, are you going to paint my face? yes ఈ రోజు మీరు తెలుగులోనే మాట్లాడాలి. ఓకే ఓకే Koncham, please. yes హ్యాపీ హోలీ. Thank you, and me too. Little bit. థ్యాంక్ యూ. ఓకే రాజు గారు హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సో మధురిమ గారు ఈరోజు మీరు వంట చేయబోతున్నారు. ఇవాళ మాకు ఒక స్పెషల్ వంటను తయారు చేసి చూపించబోతున్నారు. సో ఏం చేయబోతున్నారు? I think honey watermelon. హనీ వాటర్మెలన్. Yeah. సో సాలడ్స్ తో ఇవాళ మంచి వంట స్టార్ట్ చేయబోతున్నారు. Yeah. రెడీ మరి? Ready. ఓకే అయితే ఓకే మరి హనీ వాటర్ మెలాన్ సలాడ్ తయారు చేసేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. హనీ మిలన్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, తేనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఓకే రెడీ? Yeah. So first we've kept all the ingredients ready. Grated coconut, ఓకే black pepper, salt, mint, honey. ఓకే అండి. పచ్చి కొబ్బరి, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం పుదీనా, తేనె, అలాగే పుచ్చకాయ ముక్కలు. ఓకే సో ఐఎమ్ యువర్ ట్రాన్స్లేటర్ టుడే. పాపం కొంచెం తెలుగులో మాట్లాడడం కష్టం కదా, నేను ట్రాన్స్లేట్ చేసుకుంటాను. ఓకే సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? See, first full honey. We put the entire of coconut, salt, black pepper, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, సరిపడినంత mint. పుదీనా. సో ఇవన్నీ చక్కగా మిక్స్ అవ్వాలి. ఓకే మీరు అలాగే మిక్స్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న టిప్ చూస్తాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. ఐలైనర్, మస్కారా లాంటివి వాడినప్పుడు కనురెప్పలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. అలా రాలకుండా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనెతో లేదా పచ్చి పాలతో కానీ కనురెప్పల్ని శుభ్రం చేసుకుని పడుకుంటే కనురెప్పలు ఎక్కువగా రాలకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి.
ఓకే సీజనింగ్ రెడీ అయిపోయినట్టుంది కదా Seasoning ready చేసేసారు. రెడీ చేశారు So now I'm gonna pour this into this and mix it. సో హెల్దీ సలాడ్ చాలా Yeah. ఈజీ మెథడ్లో. ఈజీ మెథడ్ లో కదా And very tasty. సమ్మర్ కి కూడా చక్కగా పుచ్చకాయలు అంటే అందరూ ఇష్టంగా చేసుకోవచ్చు హ్యాపీగా. మధురిమ గారు మహాంకాళి మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? I'm playing a heroine in the film. సో సినిమాలో మీరు హీరోయిన్ గా చేశారు, సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా Yes, చేశారు. yes. సో నార్మల్ గా హీరోయిన్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు చేసిన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? See, normal people can only see the thing which is shown in the film, like the glamorous part. The heroines are very glorified, very glamorous and very rich and this and that. But uske piche jitna hard work hota hai and what kind of things we have to face, because we are a very we are popular figures basically. So everyone wants to get into your life. They want to know more. Privacy disturb ho jata hai, and then there are some people who try to deliberately come on you. So in this film there have been instances जहाँ पे मुझे लोग follow करते हैं या फिर threat करते हैं या फिर harass करते हैं. This is the heroine part. Okay. And in this film there is another part that is anti-terrorism and all. Oh, So Rajshekar sir is playing a cop and how he combats terrorism, how he's a very honest, he's a very honest cop. So there are two themes which is imbibed in this film. ఓకే సో హీరోయిన్ లైఫ్ ని కంప్లీట్ గా సో ఇన్నర్ గా కూడా ఎలాంటి The real story of హీరోయిన్. yes. సో మన బాలీవుడ్ లో ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోయిన్స్ చేశారు కదా అలాంటి, సో అలాంటి క్యారెక్టర్ మీరు చేశారు అనమాట. Yes. గ్రేట్. సో ఎలా అనిపించింది వర్కింగ్ విత్ రాజశేఖర్ సార్? Very nice. They're thorough professionals and very good, very cooperative actors. So I really enjoyed a lot. యూ ఎంజాయ్డ్. Yeah. ఓకే సో ఇది రెడీ అయిపోయినట్టుంది, సర్వింగ్ Yes. బౌల్ లోకి తీసుకుందామా? Yes. సో యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్? As you said, you like only non-veg. So I'm more of a non-vegetarian, so I need real tasty and very mouth-watering kind of salads and like stuff. this? Yeah. ఓకే మరి సో సాలడ్ అయితే రెడీ అయిపోయింది. ఎనీ గార్నిష్? Wait. Mint. ఓకే మింట్. Mint is extremely digestive and very good for health. Refreshing కదా? Skin, health, everything. It's very refreshing. యా రిఫ్రెషింగ్. Yeah. ఓకే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేయబోయే ముందు రాజు గారు ఒక మంచి కార్వింగ్ చూపిస్తారా అండి? తప్పకుండా అండి. ఓకే సో యూ ఆర్ గోనా లెర్న్ అ గుడ్ కార్వింగ్ నౌ. ప్లీజ్ చూపించండి. ఏం చేయబోతున్నారు రాజు గారు ఇవాళ? బేబీ ఎలిఫెంట్. బేబీ ఎలిఫెంట్. छोटा सा. ఓకే. Okay, so body. Head. So you ever tried this type of carvings? No. This is very interesting. Interesting. చెవులండి. కాన్. So it's easy if we concentrate little. Exactly. Oh my god. So with toothpicks, Yeah. right? Okay. సో హ్యాండ్స్, లెగ్స్ క్యారెట్లో చేస్తున్నాం. Okay. అలాగే సో చిన్న చిన్న క్యారెట్స్ తీసుకుంటే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. స్లామ్. Yeah. ఇప్పుడు కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. Uh-huh. Okay. సో ఇక్కడ వస్తుంది. Oh. సో గణేష్ జీ. హోలీ రోజు వినాయక స్వామిని చక్కగా కార్వింగ్లో చూపిస్తారు. Very cute. హ్యాండ్స్ అండ్ లెగ్స్. Yeah. సో వీటికి మనం టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి ముందుగానే. Yeah. సో ఇక్కడ వచ్చేసేయండి. సో వెరీ ఈజీ ఆల్సో. Exactly. You can do it very easily. And the trump. ఐస్ పెట్టడానికి జస్ట్ అట్లా తీసేస్తున్నాం కొద్దిగా.
సో ఇక్కడ క్యారెట్ రౌండ్ స్లైసెస్. ఐస్ పెట్టడానికండి. అవునండి. ఓకే 2 రౌండ్స్. మధ్యలో క్లౌడ్స్. This is amazing, yeah. Every day we do this, different types of carvings. And మా వాళ్ళు కూడా చక్కగా చూసి ట్రై చేస్తూ ఉంటారు, మా ఆడియన్స్ అందరూ కూడా. సో హోలీ రోజు బుజ్జి వినాయకుడు వచ్చారు కదా, సో మీరు స్పెషల్గా చేసిన సాలడ్తో పాటు అలాగే గణేష్ జీ. ఓకే, సో హనీ మెలన్ సలాడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. హనీ మెలన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: బౌల్లో తేనె, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, మిరియాల పొడి, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పుచ్చకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన పుదీనాతో గార్నిష్ చేసుకుంటే హనీ మెలన్ సలాడ్ రెడీ. ఓకే మధురిమాజీ, యూ గోనా టేస్ట్ దిస్ నౌ. ఎస్, తీసుకోండి. మీరు చేశారు కాబట్టి ముందు మీరే టేస్ట్ చేయండి. రాజు గారు తీసుకోండి. బాగుందా? నైస్, సూపర్. హోలీ అంటే కదా, హోలీ అంటే డిఫరెంట్ కలర్స్ కదా, అలాగే ఇది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంది. సూపర్. చక్కగా సాలాడ్తోనే మమ్మల్ని అందరినీ ఈరోజు ఆకట్టుకున్నారు బాగా. మీ యాక్టింగ్తో, క్యారెక్టర్స్తోనే కాదు, వంట కూడా చాలా బాగా చేయగలరని అర్థమైపోయింది. ఎనీవేస్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మీరు చిట్కా చూడండి. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. కమలా పండు రసంలో కొద్దిగా వరిపిండి, ఆలివ్ ఆయిల్ కలిపి ఒంటికి రాసుకుంటే డెడ్ స్కిన్ తొలగిపోయి స్కిన్ గ్లోయిగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ కొంచెం కారంగా. కొంచెం కారంగా. సో ఇప్పుడు కొంచెం కారంగాలో ఏం డిష్ తయారు చేసుకోబోతున్నాం రాజు గారు? ఒక పని చేద్దాం, చాయిస్ ఇద్దాం. సో మన గెస్ట్ కాబట్టి ఈరోజు ఆవిడ ఫేవరెట్ డిష్ ని తయారు చేసి చూపిద్దాం. తప్పకుండా అండి. ఓకే, సో మీ ఫేవరెట్ డిష్ చెప్పండి, మా షెఫ్ చేసి చూపిస్తారు. I like chole bhature a lot. చోలే బతురా. Yes. ఓకే, సో డిఫరెంట్ గా అడిగారు కదా, మేబీ నార్త్ ఇండియన్ అంతేనా? ఎందుకు ఇష్టం అదంటే బాగా? It is come on, the entire of North eats that as a snack, you know, or as heavy lunch or something. So that's my favorite. చోలే నార్త్ ఇండియన్స్ ఫేవరెట్ కాబట్టి అలా అడిగారు అనమాట. పోనీలే. సో అయితే రాజు గారు మీకు ఇవాళ చోలే బతురా తయారు చేసి చూపిస్తారు. ఓకే, డన్ అండి. రైట్. ఓకే, మరి చోలే బతురా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చోలే బతూరా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చింతపండు రసం కొద్దిగా, చోలే మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? సో ఇక్కడ నేను ముందుగా బతుడే పిండి కలిపి పెట్టేశానండి. ఓకే, సో మైదా పిండిలో కొద్దిగా పెరుగు, ఉప్పు, తినే సోడా కొద్దిగా, కొంచెం నూనె వేసేసి ఇలా మెత్తగా వచ్చేట్టు కలిపేసి, అంటే ఇది కొంచెం సేపు మనం అలా పక్కన పెట్టేస్తే కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని మనం పిండిలో కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ చోలే చేసేద్దాం. ఓకే, సో అక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. ఓకే, డీప్ స్లోగా. ఫ్రైకా? ఎస్. ఓకే ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ginger garlic. You know how to cook this item? Kinda. I mean, I'm learning. Learning now. Great. Yeah. So మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ? We gather around. I mean, all friends. We come home. सब एक दूसरे के घर पे जाते हैं. We distribute sweets and all, and then we throw eggs on each other. Oh, eggs. Oh God.
So tomatoes, eggs and all. Everything. That's the best way of taking revenge from your friends. You know, come on, dish. Okay, with colors Mixing with that, mixing yeah. with that. So you enjoy a lot. Yeah. We use. I mean, my friends were using grease. I'm like, no, please. I'm an actress. Don't spoil my skin. Grease. Oh my Yeah, god. that's horrible. Yeah. Egg is still okay. You know, your hair becomes nice. Yeah. ఓకే సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో వీటితో పాటుగానే సో ముందుగానే ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే. ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఇష్టంగా తింటారు శనగలతో. సో ఇక్కడ కొద్దిగా మనం వాటర్ It's my favorite snack. ఓ, యువర్ ఫేవరెట్ స్నాక్. That's great. యా, అప్పుడే ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయిందంట చక్కగా. సో కొద్దిగా మనకు బాయిలింగ్ రావాలి. బాయిలింగ్ రావాలి. ఓకే. మరి సో ఇక్కడ మనం ఉడికించుకున్న కాబూలి శనగల్లో కొద్దిగా అంటే కొంచెం పక్కన తీసేసి మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకున్నాం. అంటే గ్రేవీ థిక్నెస్ ఇదే వస్తుంది కొంచెం. ఓకే ఓకే, అది గ్రేవీ లాగా రావటానికి. థిక్నింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, మరుగు స్టార్ట్ అయింది కదా. సో దీంట్లో చింతపండు రసం, కొద్దిగా గరం మసాలా పొడి, చోలే మసాలా. సో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కాబూలి శనగలు. సో మధురిమ గారు, మీ హాబీస్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ దిస్ బిజీ స్కెడ్యూల్స్? ఏం చేస్తుంటారు? I can dance anytime. ఓకే. I mean, whenever I'm sitting free, I just have to put on music, any kind of music. It's I can sit and relax, or I can just start dancing. You know, it's for me, it's the best form of workout. ఓకే. And of course, dancing makes you more flexible. ఫ్లెక్సిబుల్ అండ్ రిఫ్రెష్మెంట్. And secondly, it's like basically keeping yourself very happy and energetic. So I do that, and घर का काम तो चलता ही रहता है. ఓహో, ఇంటి పనులు కూడా I'm చేస్తారా? my mom's plumber, engineer, driver, everything. All these things keep me busy. ఓ, ఇంటి పనులు చేయటం అంటే మరి ఇంత స్కెడ్యూల్స్ లో బిజీగా కష్టం, కానీ ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది కదా. బతురే కూడా చేసేసుకున్నాం. Chef, I can't wait anymore. ఓకే, వెయిట్ ఇస్తారా? యా. సో ఇది అట్లా మార్చేసి అది షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దాంతో బతుర చేసుకోవాలి. అవును. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ రోల్ ఏది ఇప్పటిదాకా చేసిన మూవీస్ లో? I think this one, Mankali mein jo maine role play kiya hai, because I've got to play a lot of shades in this character. Like I've been angry, I've been hurt, I've been upset, I have been glamorous, I have been intelligent, I have been tolerant, everything. So you know, ये role सच में बहुत ज़्यादा important था मेरे लिए, because it actually encouraged me to work harder. You know, and then each and every scene is very very intense. If you cannot emote properly, the film will not work out. Okay. So I think performance-wise, this film was like really a good kick for me. బికాజ్ మీరు హీరోయిన్ కాబట్టి మీ రోల్ ని మీరు మళ్ళీ ప్లే చేయడంలో చాలా ఒక ఎంథూజియాజం అది అనిపిస్తుంది కదా. And secondly, there are situations which I have not faced, but in a heroine's life it happens. So I've got to live with it in the film and understand what you go through, what happens, and what can you do. So, and after all, we're women. I mean, there is this theme, harassment at workplaces, you know, otherwise, just because you're a woman and you're good looking, so people try to, you know what. So all these things are there, and it's like a moral. It's basically a story to the public that, you know, come on, sudhar jao abhi. మోర్ స్ట్రాంగర్ ఉమెన్ హ్యావ్ టు బి అనేది ఒక మోరల్ చెప్పారనమాట. This film has very very strong theme. I mean, as I told you, I mean, moral for respect for women and anti-terrorism, and how cops really work so hard to get there to catch. The job itself is a risky, difficult job. Very. Okay. Okay. Amazing. So your mouth is already started watering.
ఓకే వెయిట్ little bit. ఓవర్ ఆల్మోస్ట్. సో బికమింగ్ ఫుడ్ ఫేవరెట్ అండ్ మెయింటైనింగ్ డయట్ అండ్ ఆల్ ఇస్ వెరీ డిఫికల్ట్ కదా? See, I can't control myself. I really eat. But then yes, as I told you, dancing and salads, it's very, very important, you know. Yeah. So I balance it that way. సో చక్కగా చోలే రెడీ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. టేస్ట్ చేసేయాలా మరి? Yeah. ఆల్ డన్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. Why? వై? బికాస్ యూ గాట్ సింగ్ వన్ గుడ్ సాంగ్. Are you serious? yes. See, మీ ఫేవరెట్ డిష్ ముందు రెడీగా ఉంది, మరి మీరు టేస్ట్ చేయాలంటే మంచి పాట పాడాల్సిందే. Compensation. ఇది చూసైనా మీరు డెఫినెట్ గా పాడతారు. మంచి డాన్సర్ అంటే మంచిగా సింగింగ్ వైపు కూడా డెఫినెట్లీ టచ్ ఉంటుంది, బికాస్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు అంటే రిథమ్ ఉంటుంది. కాబట్టి పాడేసేయండి మంచి పాట మా కోసం. कोई तो बचा क्यों जीने का मजा क्यों आने लगा लला नशा थोड़ा सा जो नशा यूं आने लगा पूछो ना पूछो मुझे क्या हुआ है तेरी बाहों में आकर. You started dancing? That's I great. told you I can't control. I know. So the song itself is that type of song. Yeah. Very good. So మరి చక్కగా పాట పాడిన తర్వాత కూడా పాపం టేస్ట్ చూడడానికి ఇవ్వకపోతే ఫీల్ అయిపోతుంది. ఓకే, చాలా వేడిగా ఉంది, కాసేపు వెయిట్ చేయండి. ఓకే. ఈ లోపు చోలో బతూరా తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చోలే బతూరా తయారు చేసుకునే విధానం: మైదా పిండిలో ఉప్పు, పెరుగు, వంట సోడా, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పూరి పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఉడికించిన శనగలు కొన్నిటిని పేస్ట్ లా చేసి ఉంచుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించిన కాబూలీ శనగలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గరం మసాలా పొడి, చోలే మసాలా వేసి ముందుగా సిద్ధం చేసుకున్న శనగల పేస్ట్ వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. దాంతో చోలే సిద్ధం అవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న చోలేతో సర్వ్ చేసుకుంటే చోలే బతూరా రెడీ. ఓకే మధురిమ గారు, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కదా, టేస్ట్ ఇట్. హియర్ ఇట్ ఇస్. One side. మొత్తం టేస్ట్ చూసిస్తారా? Alright. Why don't you have? Yes, I'll have. తీసుకుందా? Oh my god. I'm going to surprise my mom. You want to cook this? Yeah. సో ట్రై చేసి మీ ఇంట్లో మమ్మీకి చేసి చూపిస్తారు. గ్రేట్. సో మంచి వంట నేర్చుకున్నారు ఈరోజు. Superb. సో బాగా నచ్చేసింది కదా? Yeah. ఓకే, టేస్ట్ ఇట్. ఫుల్గా తినేసేయండి, ఓకేనా? ఓకే, మరి ఈ లోపు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఖర్జూరం పేస్ట్లో కొద్దిగా పచ్చిపాలు ఇంకా నిమ్మరసం కలుపుకుని ముఖానికి ప్యాక్లా వేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మన సెగ్మెంట్ వెరైటీ వంటకం. వెరైటీ వంటకంలో ఇప్పుడు మనం ఇంకొక స్పెషల్ డిష్ టేస్ట్ చేయబోతున్నాం. I'll get back again. मेरे को अभी जाना है. Friends के साथ I have to play whole day and I have to also surprise my mom. And you have to cook this. Yes. And Okay. whatever you cook, you have to send it to my place. ఓకే, డెఫినెట్లీ. అలా పరిగెడితే కుదరదు. I'm taking the plate gun. ప్లేట్ తీసుకుని వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఆడియన్స్ అందరికీ తెలుగులో హోలీ శుభాకాంక్షలు చెప్పాలి. Surely. To everyone, अंदरकी होली शुभकांक्षलु. ఓకే, సో వెరీ గుడ్. ఇవాళ మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం వచ్చారు. ఇలాగే ఎన్నో సక్సెస్లు అందుకుంటూ ఉండండి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, విష్ యూ గుడ్ లక్. Thank you so much. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. Happy Holi and bye-bye. ఓకే, థ్యాంక్స్ లాట్ మధురిమ. ఓకే అండి, మన నెక్స్ట్ సెగ్మెంట్ వెరైటీ వంటకం. వెరైటీ వంటకంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏ వంటని చూపించబోతున్నారో చూసేద్దామా అండి? వెరైటీ వంటకంలో ఒక సరికొత్త వంటను చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హలో, హోలీ శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి హోలీ థ్యాంక్ శుభాకాంక్షలు. యూ అండి. మీ పేరు? నా పేరు షర్మిల అండి. షర్మిల గారు,
ఓకే, సో హోలీ స్పెషల్ గా మా కోసం ఏ ఐటమ్ చేయబోతున్నారు ఈ రోజు? ఈ రోజు నేను రసకాయ తయారు చేసి చూపిస్తున్నాను. రసగాయ. యా. ఓకే, రసగాయ అంటే ఏంటండి? ఇది అరటికాయతో తయారు చేస్తారు. అరటికాయతో తయారు చేస్తారు. చాలా పాతకాలం వంట అనమాట. ఓకే, బాగా ట్రెడిషనల్ వంట అన్నమాట. మా నాన్నమ్మ గారు చేసే వంట అనమాట. సో స్పెషల్ గా తయారు చేసి చూపించబోతున్నారు. అందరూ రోజు కొత్తవి చూపిస్తున్నారు కదా, పాతకాలం వంట కూడా చేద్దాము, యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకున్నాను. డెఫినెట్లీ టేస్టీగా ఉంటే యాక్సెప్ట్ చేస్తామండి. సో మొదలు పెడదామా? ఓకే అండి, రసగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రసగాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, పసుపు చిటికెడు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు రసం తగినంత, ఉప్పు తగినంత. ఓకే, షర్మిల గారు రెడీయా? రెడీ అండి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా రెడీగా పెట్టేసుకున్నారు. ఇంట్లో బాగా అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్సే. పాతకాలం వంట కాబట్టి మనకు అలా మరి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ బయట నుంచి తెచ్చుకోవాల్సినవి ఉండవులేండి. అరటికాయ ఎలాగో మనం బజ్జీకి అలా తెచ్చుకుంటూ ఉంటాం, రెగ్యులర్ గా చేసుకుంటాం. కాకపోతే దాంతో డిఫరెంట్ ఐటమ్ అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఓకే, ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, కొంచెం వేడెక్కగానే ఫస్ట్ మనం మామూలుగా ఆవాలు కొంచెం వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎర్రమిరపకాయలు, జస్ట్ కరివేపాకు కూడా 1 స్పూన్. ఏమంటారు, మన చిటపట్లాడే వరకు అవి ఆడేస్తాయిలేండి ఎలా అయినా. ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా వేస్తున్నాం అన్నమాట. సో అరటికాయ ముక్కలు మీరు వాటర్ లో కడిగి, ఎందుకంటే బ్లాక్ అవుతాయి కదా, అందు గురించి అనేసి జస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెడదాము, కొంచెం మగ్గాలి, అరటికాయ ముక్కలు మనకు మగ్గాలన్నమాట. ఓకే ఓకే, సో కాసేపు మగ్గనిద్దాం అంతే. సో షర్మిల గారు, హోలీ స్పెషల్ ఏంటండి? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ మీరు? హోలీ ఇంకా రంగురంగులతో అందరి మీద చల్లటం నాకు అంతగా బాగా ఇష్టమే, కానీ పడిపోతాయా అనేసి భయం అనమాట. కానీ మా బాబు బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఓకే, ఆ కలర్లు అబ్బో, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. ఓకే అండి, చక్కగా మగ్గాయి. నెక్స్ట్ టైం కొంచెం మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ చింతపండు రసం అనమాట. నేను చింతపండు రసం జ్యూస్ తీసుకొచ్చాను. చింతపండు రసమేనా? మీరు చింతపండు నానబెట్టి అదే కరెక్ట్, గుజ్జు తీసేస్తాను, ఆ రసం పోసుకోవాలన్నమాట. చక్కగా మీరు పులుపు కూడా దీంట్లో ఇదై ఉంటుంది. ఇది అవుతుంది. కొంచెం వాటర్ కావాలండి, ఎందుకంటే చింతపండు బాగా గట్టిగా ఉంది కాబట్టి లిక్విడ్, కొంచెం వాటర్ వేసేనండి. మనం చూసుకొని పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే అండి, చక్కగా ఉడుకుతుందిగా. నెక్స్ట్ బాగా మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ అంటే ఈ క్వాంటిటీని చూసుకొని మనం వేసుకోవచ్చు అనమాట. కొంచెం బెల్లం, ఈ బెల్లం పడుతుంది దీనికి. దీని మీద లిడ్ పెట్టేద్దాం, కాసేపు మరగాలి. అది బాగా బెల్లాన్ని అంతా ఇది చేసుకుంటుంది, అబ్సర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ లోపల నేను నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇది ధనియాలు, నువ్వులు, జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, ఎర్రమిరపకాయలు ఇవన్నీ ఒకసారి ఎంటీ ప్యాన్లో ఫ్రై చేసేసి పౌడర్ చేసుకోవాలి. ఇలానే పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి తెచ్చాను. చక్కగా మెత్తగా పౌడర్ చేసేస్తున్నారు. సో ఈ పౌడర్ కనుక ఇందులో వేసుకుంటే మనకి కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇది లిక్విడిటీ గానే ఉంటుంది అనమాట, కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది. ముందుగా అయితే ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి, సో దట్ కర్రీ ఫాస్ట్ గా అయిపోతుంది. అంతే. ఓకే, సో చూద్దామండి, చూద్దాము. మరి ఒకసారి అది ఉడికిందేమో మనం చూస్తే నాకు ఐడియా వస్తుంది. ఉడికిందండి. ఇప్పుడు మనం పౌడర్ వేసేయచ్చు. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? ఇంకా అయిపోయింది, ఎవ్రీథింగ్ వేసేసాం, సర్వ్ చేసుకున్నామా? సో అరటికాయ బాగా ఫేవరెట్ ఐటమ్ చాలా మందికి, కానీ దాని వెరైటీస్ ఎలా చేసుకోవాలో తెలియక పాపం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అరటి చెట్టులో మనం అన్ని పార్ట్స్ ఉపయోగిస్తాం కదా, కాయను కానీ, దూటను కానీ, పువ్వును కానీ ప్రతి ఒక్కటి కూడాను. ట్రెడిషనల్ గా చక్కగా అందులో మనం ఎన్ని వంటలు నేర్చుకున్నా కూడా తక్కువే. టేస్టీగా కూడా ఉంటుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిది అరటికాయ. ఇప్పుడు పైన పచ్చి కొంచెం కరివేపాకు గార్నిష్, ఆరోగ్యానికి చాలా మంచిది కదా మనకి. హెయిర్ బాగా పెరుగుతుంది. అవును. ఓకే, రెడీ అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే,
రసగాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. రసగాయ తయారు చేసుకునే విధానం: ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు కలిపి పొడిగొట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో చింతపండు రసం, నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. తరువాత బెల్లం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాసేపు మరగనివ్వాలి. అంతే, రసగాయ రెడీ. రసగాయ టేస్ట్ చూసేద్దామా అండి? తీసుకోండి షర్మిల గారు, మీరు కూడా. చక్కగా ట్రెడిషనల్ టేస్ట్ ఉంది, కమ్మగా ఉంది, రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా చేశారు షర్మిల గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, రసగాయ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళదుంప ముక్కల్ని అరగంట సేపు చల్లటి నీటిలో ఉంచి ఆ తర్వాత ఫ్రై చేస్తే అవి కరకరలాడుతూ ఉంటాయి. షర్మిల గారు మంచి వంటను మాకు పరిచయం చేసి చూపించారు. డిఫరెంట్ గా ఉంది, అలాగే టేస్టీగా కూడా ఉంది. హోలీ రోజు చాలా థ్యాంక్స్ అండి. సో మాకు ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ. బాగుంది చాలా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి రసగాయ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇలా మా స్టూడియోకి వచ్చి మాకు వెరైటీ వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదా, ఇవాళ 4 వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటల పోషక విలువల్ని డాక్టర్ అరుణ గారు తెలియజేస్తారు. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన కొబ్బరి మామిడి పలావ్. ఇప్పుడు మామిడికాయల సీజన్. ఇప్పుడు మామిడికాయలు, కొద్ది రోజుల తర్వాత మామిడి పళ్ళు. సో ఈ టైంలో ఇవి హై క్యాలరీ అండి, వాడొద్దు, తినొద్దు అనడం కంటే కూడా కరెక్ట్గా మనం లిమిట్లో కనుక ఈ మామిడి పండుని, మామిడికాయని వాడుకుంటే చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి. మామిడికాయ చూడగానే మనకు ఆ కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ కలర్ ఏం సూచిస్తుందంటే విటమిన్ ఏ ఉంది అందులో అని సూచిస్తూ ఉంటుంది. చక్కటి సూపర్బ్ విటమిన్ ఏ ఉంటుందండి. క్వాంటిటీ ఆఫ్ విటమిన్ ఏ చాలా మంచిది. అంతేకాకుండా దానికంటూ ప్రత్యేకంగా ఒక రుచి కూడా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది, ట్రై చేయొచ్చు. సో మామిడికాయ డెఫినెట్గా కరెక్ట్. సో పలావ్లో రైస్ యాడ్ చేస్తూ ఉంటాను జనరల్గా. నేను ఒక సలహా ఇస్తాను. ఈ మధ్యనే నేను అంటే రైస్ ఒకటే కాకుండా, బ్రౌన్ రైస్ కూడా కాకుండా, కొర్రన్నం కానివ్వండి, లేకపోతే మనం రెగ్యులర్గా తినము కదా, అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ధాన్యాలు, చిరుధాన్యాలతో రైస్ వండుకొని పలావ్ కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి. దలియా అంటే బ్రోకెన్ వీట్ కానీ, హోల్ వీట్ కానీ దాంతో చేసుకున్నా, కొర్రలతో చేసుకున్నా, లేకపోతే మనం సజ్జలతో చేసుకున్నా చాలా బాగుందండి. ఇదే రెసిపీ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం దాంతో రీప్లేస్ చేసుకున్నా చల్లగా ఉంటుంది, మన బాడీకి హాయిగా కూడా ఉంటుంది. సో మామిడికాయ సీజన్ కదా, దాన్ని మనం ఫుల్గా వాడేసుకుంటే బాగుంటుందండి. ఫుల్గా అంటే ఒకే రోజు అన్నీ తినమని కాదు, రోజు కొంచెం ట్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారంగాలో చూసిన చోలే భటూరి. పిల్లల్ని ఎక్కడైనా తీసుకెళ్ళండి, బయట ఎగ్జిబిషన్స్ కానీ, హోటల్స్ కానీ, ఇమ్మీడియట్గా దీన్ని చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పూరి ఒక సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, మైదాతో చేస్తారు కాబట్టి రుచికరంగా కూడా ఉంటుంది. మనం దీన్ని గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇంత సైజ్ పూరి వస్తుందా అని నాకు తెలియదు, కానీ మనం ట్రై చేసుకోవచ్చు. ఇక పోషక విలువలు అంటారా, ఇప్పుడు కాబూలీ శనగల్లో పోషక విలువలు చక్కగా ఉంటాయి, కాకపోతే మైదాలో అంతగా ఉండవు. సో ఇదే పూరిని మనం మైదాతో చేసుకుంటే ఇంకా అందులో 0 పోషక విలువలు. కానీ అదే పూరిని మనం కొంచెం గోధుమ పిండితో కొంచెం పెద్ద సైజ్ తయారు చేసుకున్నాం అనుకోండి, నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను పూరి మంత్లీ వన్స్ తీసుకోవచ్చని, ఆ కేటగిరీలో మనం దీన్ని లెక్కించుకోవచ్చు. సో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొద్దిగా ఫ్యాట్, ఇది ఒక రకంగా బ్యాలెన్స్ డైట్ అవుతూ ఉంటుంది. సో చాయిస్ మనది. చేసుకునేటప్పుడు ఒకవేళ మనకు మైదా టేస్ట్ కావాలి, క్రేవింగ్ ఉంది, ఎప్పుడో ఒకసారే కదా ట్రై చేస్తాం అనుకుంటే ఒక 60 to 70% మనం గోధుమ పిండి, 30% మైదాతో ట్రై చేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఇక వెరైటీ వంటకంలో రసగాయ, అసలు పేరే చాలా వెరైటీగా ఉంది కదండి. మనం ఎప్పుడు కూడా ఎక్కడ అంటే చాలా కామన్ రెసిపీ అయితే కాదు, ప్రిపరేషన్ కూడా నిజంగానే వెరైటీగా ఉంది. అంటే బెల్లము, నువ్వులు, తర్వాత అరటికాయ, ఈ కాంబినేషను మనం అంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా రేర్. అరటికాయ చాలా మంచిదండి. ఎప్పుడు ఒక చెప్తూ ఉంటాం కదా, పొట్లకాయ లాంటివి లేకపోతే అంపకాయ లాంటివి ఇవన్నీ మంచివి ఈ సీజన్లోని. నెక్స్ట్ మనం అరటికాయని చెప్పుకోవచ్చు.
అరటికాయ ఎందుకు చెప్పుకోవచ్చు అంటే పీచు చాలా ఎక్కువ ఉంటుందంటే చాలా మంచిది. మెయిన్ థింగ్ ఐరన్ ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల అరటికాయ మనం ఈజీగా తినేయచ్చు. జస్ట్ ఒక అరటికాయలో 1.5 అరటికాయలో మనకు 100 గ్రాములు వచ్చేస్తుంది. 100 గ్రాముల్లో మనకు 7 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అంటే మన రోజువారీ ఒక 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ కావాలనుకోండి, అందులో 7 మనకు ఇందులోనే వచ్చేసింది, ఒక్క అరటికాయలోనే వచ్చేసింది. సో అరటికాయ అన్నది అంత మంచిదండి. కొద్దిగా బెల్లము నువ్వులు కూడా పర్వాలేదండి. అగైన్ మనం మళ్ళీ ప్రపోర్షన్ మన ఇష్టం అనమాట. 100 గ్రామ్స్ ఆఫ్ అరటికాయ వాడుకుంటే బెల్లము నువ్వులు కలిపి ఒక 10-15 గ్రాములు వాడుకున్నాం అనుకోండి. ఎక్కువగా వాడుకోకుండా టేస్టీగా కూడా ఉంటుంది, పోషక విలువలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. సో రసగాయ్ పేరు కూడా వెరైటీగా ఉంది, వంటకం కూడా వెరైటీగా ఉంది. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పోషక విలువలు కూడా అందులో చక్కగా ఉన్నాయి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో రసగాయ ఒకటి చాలా బాగుందండి. అలాగే కొబ్బరి మామిడి పలావ్. నేను చెప్పాను కదా, పలావ్ అంటే మనం ఫిక్స్ అయిపోయాం రైస్తోనే చేసుకోవాలి అని. అలా కాకుండా ట్రై చేయండి. అదే మనం వెళ్ళి చూస్తే మనకు ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఈసారి మనం కొర్రన్నంతో కానివ్వండి, జొన్నన్నంతో కానివ్వండి, మన ఇష్టం ఏవేవి మనం వండుకోవచ్చో వాటితో వండుకొని ఇదే పలావ్ ట్రై చేసి ఇదే మామిడికాయతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, తప్పకుండా నోట్ చేసుకోండి. సో రాజు గారు ఇవాళ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశాం కదండి. మధురిమ గారు చక్కటి కబుర్లు చెప్పారు, చక్కటి పాట పాడారు, మంచి డిష్ చూపించారు. మీరు కూడా మాకు సరికొత్త వంటలు చూపించారు ఈ రోజు. వెరీ గుడ్. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు కదండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి MTR మసాలా అభిరుచి. సో మీ అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.